అలాగే ప్రొడక్షన్ నెంబర్ 122 ఎండమూరి కథలు. ఎండమూరి గారు రచించిన కథలు 4 కథలు. దానికి రవి బాసరా అతను వచ్చి సుమన్ గారి చేతి మీదుగా కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. కంటిన్యూ. అలాగే బీవర్ లైక్స్ ప్రొడక్షన్ నెంబర్ 123 బ్లాక్ కమాండో చిత్రానికి దర్శకుడు మోహన్ కాంత్ అతని నుంచి మా సుమన్ గారి చేతి మీదుగా మేము తీసుకొస్తున్నాం. మనకి ఏ లొకేషన్ చూడాలన్నా కూడా 40-50 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. అలాంటివి హైదరాబాదు నడిబొడ్డున మణికొండలో కేఎల్ స్టూడియోస్ అనే ఒక గొప్ప స్టూడియోని తయారు చేసిన వ్యక్తి. ఆ మైక్ ఆపండి, ఆ మైక్ తెచ్చామ్మా. కేఎల్ స్టూడియో అధినేతని లక్ష్మీకాంత్ గారి వేదిక మీద రమ్మనుకుంటున్నాం. ఆయన మేము తీసే అన్ని సినిమాల్లో కూడా ఆయనకి మా లొకేషన్ పార్ట్నర్ అయినా వారికి ఓన్లీ షార్. ఇక్కడ 15 సినిమాలకి 15 మంది స్విచ్ ఆన్ చేసే గెస్టులు ఉన్నారు. అలాగే 15 మంది ల్యాబ్ కొట్టే గెస్టులు ఉన్నారు. అలాగే 15 మంది ఫస్ట్ స్టార్ డైరెక్ట్ చేసే గెస్టులు ఉన్నారు. వారందరూ కూడా 15 నిమిషాల్లో అటెంపు షిఫ్ట్ చేస్తాం. కాబట్టి ఇది ముందుగా మా దర్శకుడు ఎకారిస్ వచ్చిన అలాగే నెక్స్ట్ సినిమా బీవర్ లైక్స్ ప్రొడక్షన్ నెంబర్ 126 సార్ రండి. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 126 డార్క్ స్టోరీస్ డైరెక్టర్ కృష్ణ కార్తిక్. ప్రొడక్షన్ నెంబర్ 127 డైరెక్టర్ బి శ్రీనివాసరావు. మైక్ ఎవరి దగ్గర ఉంటుంది? మైక్ ఇలా తీసుకోండి. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 128 ది ఫైనల్ కాల్ డైరెక్టర్ ప్రణయరాజ్ వంగారి. అలాగే బీవర్ లైక్స్ ప్రొడక్షన్ నెంబర్ 129 అవతారం సినిమా పేరు. డైరెక్టర్ సతీష్.
షూటింగ్లకి అందరికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇది అందరికీ ఒక పాట. సినిమా తీయటం ఎలా అని కొంతమంది, ఇలా అయితే ఎలా తీస్తామని కొంతమంది, ఇలా అయితే అలా తీస్తామని కొంతమంది, రెండు వర్గాల వాళ్ళు మాట్లాడతారు. ఈయన ఏ వర్గం కాదు, 15 సినిమాలు ఒకే రోజు తీస్తాను మొదలు సార్ తీస్తాను మొదలు సార్ రండి 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 సార్ పక్కడో అదే పైన నిలబడతారా? అలాగే మాతా దేవి గారు, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఒక నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్నటువంటి సినీ ప్రముఖులందరికీ, వేదిక ముందున్నటువంటి సినీ ప్రముఖులకి, అలాగే మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రామ్ సత్యనారాయణ గారు మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మన ఇండస్ట్రీలో దాదాపు ఒక 20 ఏళ్ళగా రెగ్యులర్గా చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాత గారు ఇవాళ 15 సినిమాలు ఒకేసారి ఒక ప్రొడ్యూసర్కి ఓపెనింగ్. చిన్న సినిమాలు కూడా బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలందరూ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరు బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి, దర్శకులు బాగుండాలి, అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి. సో ఈ గొప్ప కుటుంబంలో మీరు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం 15 మూవీస్ విజయవంతంగా. అందరికీ నమస్కారం. నిజంగా రామ్ సత్యనారాయణ గారు నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇంతమంది వచ్చారంటే ఈ ఇండస్ట్రీలో ఇంత స్థానం సంపాదించుకున్న అర్థం ఉంది. ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా. అలాగే మా హీరో సుమన్ గారి ముందు మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండగలాగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్కి ఇంతమంది పెద్దలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా రావడం, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి. సో నాకు ఫస్ట్గా అంటే ముందుగా టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసిన మా అన్నయ్య తమ్మారెడ్డి మనోజ్ గారికి, డైరెక్టర్ రేలింగి నరసింహరావు గారికి, అదే మరి ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది తరంగిణి, కోటి రామకృష్ణ డైరెక్టర్ గారు, ప్రతాపాక్స్ రాఘవ్ గారు ప్రొడ్యూసర్. సో వాళ్ళు సెలెక్ట్ చేయడంతో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయగలిగాను. అదే మాదిరి మా నిర్మాత, దర్శకులు అందరికీ నమస్కారం. రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. సార్ ఆలోచించండి సార్, మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే, లేదు సార్ నేను అన్ని చూశాను, నేను చేస్తాను సార్ మ్యూజిక్ అని చెప్పాను. నేను నాకు డేట్ ఇవ్వాలని చెప్పి డేట్లు ఇచ్చాను. ఆయన 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత 15 సినిమాలు నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల ఈ 15 సినిమాలు రిలీజ్, 15 డైరెక్టర్లు, 15 హీరోలు, 15 హీరోయిన్లు. నాట్ ఏ జోక్. అందరి ఆశీర్వాదం, ఇంతమంది మీరు వచ్చినారు, అందరి ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వాలి. తెలుగు సినిమా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది, అన్ని లాంగ్వేజ్లో ఇది సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. చికోటి ప్రవీణ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. 11:47కి ముహూర్తం కాబట్టి అందరూ తర్వాత నిమిషం ఉన్న ఆశీర్వాదం ఎక్కువ కోరుతున్నాం. ప్రపంచ చరిత్రలో ఒకే రోజు 15 సినిమాలు అంటే టాలీవుడ్ రికార్డు సృష్టించబోతున్నారు. వారికి శ్రీరాముడు ఆశీస్సులు ఉన్నాయి. అన్ని సినిమాలు హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ఇంకా నేను మాట్లాడిన చాలా మంది ఉన్నారు. 11:40కి ముహూర్తం అయిన తర్వాత నేను మళ్ళీ ఆ పేరు పిలుస్తాను. రామ్ సత్యనారాయణ గారు
మా ఊరి పేరు మీద ఓపెన్ చేసి ఈయన 4వ సినిమా అనుకుంటా నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు. ఆ పాస్ట్ ఆ సినిమాకి చూసి డెఫినెట్గా ఈయన అది ఈరోజు నిరూపించాడు. ఈయన 100 సినిమాలు తీస్తాడు, ఎప్పుడో తెలుసు నాకు. అది కూడా నిరూపించాడు. ఆల్ ద బెస్ట్ రామకృష్ణ గారు. చాలా గొప్ప విషయం. సినిమా తీయడం అందరికీ ఇష్టం, కానీ తీయడం చాలా కష్టం. ఈ ఇష్టానికి కష్టానికి మధ్యలో ఒక వారధిలాగా ఆయన ఈ సంవత్సరాలు సినిమాలు తీస్తూనే ఉన్నారు, జనాలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ బాగుండాలని చేస్తున్నాము. అలాగే సెకండ్ కెమెరా వద్దకి ఓం ప్రకాష్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ సుమన్ గారు దయచేసి కొంచెం అందరూ జనాలందరూ కాస్త వెనక్కి తప్పకండి. ఓన్లీ మీడియా మిత్రులకు మాత్రం అవకాశం ఇవ్వండి. చూడొచ్చా సాయి ప్రకాష్ గారు సార్ ఫోన్ చేయండి అన్న, ఫోన్ చేయండి జరా. ఈ సినిమాకి సాయి ప్రకాష్ గారు డైరెక్టర్ గారు సుమన్ గారి మీద క్లాప్ కొడుతున్నారు. నాకు అడ్డం పెడుతున్నాను నువ్వు నాకు పెడతావు. ఓన్లీ కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్స్, ప్రెస్ అందరూ గెస్ట్ అందరూ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళకి తప్పకుండా గెస్ట్లు వచ్చి కెమెరా స్విచ్చాలు ల్యాబ్లు పట్టాలి. దయచేసి అందరూ క్లీన్ చేయాలి. వెనకాల ఉన్నారు మీడియా వాళ్ళు కూడా కొంచెం వెనక్కి వెళ్తే కొంచెం వెనక్కి మన మీడియా కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ఒక 5 feet బ్యాక్ వెళ్ళండి. మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం బ్యాక్ జరగండి అన్న, కొంచెం వెనక జరగండి. మీరేగా తీసేది. మీడియా వాళ్ళు కొంచెం సార్ 5 feet వెనకాల మనోళ్ళే ఉన్నారు కదా. ప్లీజ్ ప్లీజ్ ఎవరి కెమెరామెన్ గారు స్విచ్ అని చెప్పండి. బాబు గారు